హలో హాయ్ దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తులిక. ఈ రోజు మన వ్లాగ్లో స్పెషల్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా, రీసెంట్గా ఉడా పార్క్ వెళ్ళానని. సో అది ఫుల్ వీడియో అనమాట. ఉడా పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఐ మీన్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. చిన్న పిల్లలకి ₹10, పెద్దవాళ్ళకి ₹20 అండ్ కార్కి బైక్కి పార్కింగ్ కోసం కూడా వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు. కార్కి అయితే 150 అనుకుంటా, అలా బైక్‌కి ₹50 అలా చార్జ్ చేస్తారనమాట. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళుంటాను ఈ వుడా పార్క్‌కి. నిజంగా ఇంత డిఫరెన్స్ నేనెప్పుడు చూడలేదు. ఇది థర్డ్ టైమ్ నేను వుడా పార్క్ వెళ్ళడం. చాలా డిఫరెన్స్ అనమాట. అంటే డెవలప్ చేశారు నన్నడిగితే. అండ్ ఇది బోటింగ్ ఇక్కడ. అన్నీ డెవలపింగ్‌గా నాకనిపించాయి గానీ, బోటింగ్ దగ్గర మాత్రం నేను ముందు చూసినట్టు అప్పుడెలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది అని అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ పెట్టారనమాట. తుల్క గానీ అండ్ తులసి గానీ బోటింగ్ చేద్దాం అనేసి. నాకైతే లిటరల్లీ నిజంగా చాలా భయం. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ అది రాదు. రాని విషయాల్లో జోక్యం చేసుకుంటే మేబీ బోట్ గాని కిందన పడితే నేను మునిగిపోతానేమో, తుల్విక కూడా ఉంది కదా అని భయపడ్డాను. బట్ ఓకే, ఏం కాదు అని వాళ్ళు చెప్పారు. బట్ నాకైతే రిటర్నొచ్చి ఆ బోట్ దిగినంత వరకు నిజంగా ఎప్పుడు దిగుతానా అని అనిపించిందనమాట. కానీ అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. వాటర్ అయితే అస్సలు బాలేదండి. అందులో పడితే ఏంటి పరిస్థితి అని అనిపించేలా ఉంది వాటరు. ఆ తొక్కడం గానీ అదంతా పర్వాలేదు. అండ్ చార్జెస్ కూడా దీనికి 2 మెంబర్స్‌కి ₹200, 4 మెంబర్స్‌కి 200 అంటే ఆహ్, బోట్‌లో అప్రాక్స్‌గా ఒక 6 మెంబర్స్ పైనే పడతారు. 6, 7 అలా పట్టొచ్చు. కాకపోతే ఎంతమందెళ్ళినా బోట్‌లో 200 చార్జ్ చేస్తారనమాట. మోస్ట్‌లీ అందరూ ఇద్దరే ఎళ్తున్నారు. కొంతమంది ఫ్యామిలీస్‌తో వచ్చిన వాళ్ళు. తుల్వికి చిన్నపిల్ల అంటే తుల్విక కన్నా చిన్న పిల్ల వాళ్ళు కూడా బోటింగ్‌లో తీసుకెళ్ళిపోతున్నారు. నాకు తులుకని తీసుకెళ్ళడానికి భయమేసింది. కానీ అంతకన్నా చిన్న పిల్లలెళ్తున్నారు చూడు అంటే, ఓకే. వై నాట్ అని ఎళ్ళాం గానీ, మెయిన్‌లీ చెప్పాలంటే నెక్స్ట్ డేకి కాళ్ళు నొప్పొచ్చేసాయి బోటింగ్ చేసినప్పుడు. అసలేంటి ఇంతలాగా పిక్కలు నొప్పొచ్చేస్తున్నాయి అని అనుకున్నా. యాక్చువల్‌గా 25 మినిట్స్ అనమాట. మేము 200 చార్జ్ చేసింది బోటింగ్. మేము వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి మా టైం అయిపోయింది. అప్పటికి తెలిసిందనమాట. ఓకే. బోటింగ్ ఇలా చెయ్యాలి అని తెలిసే టైంకి అనౌన్స్ చేసేసారు మైక్‌లోని. ఓకే. మా బోట్ నంబర్ నుంచి వచ్చామని. వై నాట్ ఎళ్ళాలి గదా! సో, వెళ్ళి ఇంకా రిటర్న్ అక్కడి నుంచి మేము వుడా పార్క్‌లోనే పిల్లలకి గేమ్స్ జోన్ ఇలా పెట్టారనమాట. కొత్తగా ఉంది. ఎక్విప్‌మెంట్ మొత్తం కొత్తది. నేను చూసింది చాలా చేంజ్ చేశారు వుడా పార్క్‌లో. పిల్లలు తప్పకుండా తీసుకెళ్లాల్సిన ప్లేస్ అనమాట. బీచ్ రోడ్‌లో నేను చాలా పార్క్స్‌కెళ్ళాను. అండ్ చిల్డ్రన్ పార్కులు కూడా ఎళ్ళాను. అందులో ఈ గేమ్స్ అనేవి ఎక్కడ నేను చూడలేదు. కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో వుడా పార్క్‌లో. అంటే ఇంత డిఫరెన్స్ ఉంటదా అని అనుకునేలా చేంజ్ అయింది వుడా పార్క్ అయితే. మెయిన్‌లీ పిల్లలది. ఇది ప్రమోషన్ వీడియో కాదు కానీ ఎందుకు వుడా పార్క్‌ని ప్రమోట్ చేస్తున్నానంటే లైక్ నాకు తుల్విక ఇలా గేమ్స్ జోన్‌లో ఇలా పిల్లల దగ్గర ఆడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళాలని అనిపించేలా ఆడతదనమాట అది. మోస్ట్‌లీ ఎబిలిటీ పార్క్ అన్నాను కదా! అందులో చిల్ అవుతది. ఇక్కడ కూడా మేము తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఇక్కడ కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లే జోన్స్ అని ఉన్నాయి. అంటే ఆహ్, ఎలా అంటే ఏజ్ పరంగా కూడా పెట్టారు. స్లైడింగ్ అని, ఇదని అన్నీ. అంటే 5 ఇయర్స్ వాళ్ళు గేమ్‌ని చిల్ అవ్వచ్చు. 2 ఇయర్స్ వాళ్ళు, 10 ఇయర్స్ వాళ్ళు అండ్ మనకు కూడా ఉన్నాయన్నమాట. సో, కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్ పెద్దవాళ్ళు కూడా చిల్ అయ్యారు. అక్కడి నుంచి మేము బీచ్ రోడ్‌కెళ్దామని గేమ్స్ జోన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. తుల్విక అయితే ఉయ్యాల అడిగింది ఉయ్యాలెక్కుతానని. ఇక్కడ ఉయ్యాలుంది కాకపోతే చిన్న పిల్లల ఉయ్యాల లేదు. పెద్దవాళ్ళ ఉయ్యాలుందనమాట. చిన్న పిల్లలు ఉయ్యాల కాకుండా పెద్ద పిల్లలు ఉయ్యాల ఎక్కిస్తే కింద పడిపోద్దనేసి మేమింక అక్కడికెళ్ళలేదు. దట్ టూ ఈ బయట ఎక్కడైనా ఉయ్యాల ఎక్కించాలి పిల్లలనంటే మనం తప్పకుండా అక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే గాని ఎక్కించరు. మనం ఎళ్ళిందే తక్కువ టైము. ఇంకా వెయిట్ చేసి అలాంటివేం చేయలేం కదా! సో, అక్కడి నుంచి మేము బయటికొచ్చేసాం. మేము బయటకొచ్చి కొన్ని కొన్ని సెల్ఫీస్ తీసుకుంటే మాకక్కడ ఒక బొమ్మ కనిపించింది. బార్బీ ఎవరో మొక్కలో పెట్టేసి వదిలేసారు. అది చూపించి తులువుకకిస్తున్నాను. అక్కడ వీడియో చూపిస్తాను. అంటే లైవ్ వీడియో పెట్టేసాను. తప్పకుండా చూడండి. నాకైతే అది తులువుగా తీసుకోగానే చాలా నవ్వొచ్చింది. ఇలాంటివి పట్టుకెళ్ళడం వల్ల దెయ్యాలకి ఇంటికి రావు కదరా ఫ్రెండ్. ఇదిగో బొమ్మ. సంతు అది ఎవరు చేతబడి బాగుందా?
నేనేం కాదు, నేను కాదు, మమ్మీయే కొన్నది. చాలా పెట్టేశారు కదా తెలిసి. చూపించు, తెలుసెత్తుకున్న బార్బీ బొమ్మ అని చూపించు. చూపించు, ఇలా చూపించు. ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? వీడియో చూసి చాలా దూరమేమో కదా. ఫైనలీ ఉడా పార్క్ నుంచి బీచ్ రోడ్కి స్టార్ట్ అయిపోయాం. బీచ్ రోడ్లో ఇంత క్రౌడ్ ఉంటుంది, సండే అసలు ఖాళీగా ఉండదు అన్న విషయం అయితే నాకు ఈ రోజే తెలిసిందనమాట. అసలు సండే ఇంత క్రౌడ్ ఉంటుందా బీచ్ అని నేనైతే షాక్ అయిపోయాను. ఎక్కడ చూసినా జనాలు. మేము వెళ్ళింది అయితే సండే టైం, వీకెండ్స్ వెళ్ళాం, వీక్ డేస్లోనే వెళ్తాం. అప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది. గట్టు మీద కూర్చోడానికి ఖాళీ లేదు, ఎక్కడ చూసినా జనాలు చీమల్లాగా. బాబోయ్, నా వల్ల అవ్వలేదు అంతమంది జనాలు చూసి, ఎప్పుడే ఇంటికి వెళ్ళిపోతానా అని అనిపించింది. మేము బీచ్ రోడ్లో అక్కడ కిట్ క్యాట్ మిల్క్ షేక్ తీసుకున్నాం. నిజంగా మేము తీసుకున్న డబ్బులకి అసలు వర్తే కాదు. అస్సలు బాగా చేయలేదనమాట. ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా ఏదో వేసేసాడు, అది ఐస్లా ఉంది, ఐస్ క్రీమ్లా లేదు. అసలు వర్తే కాదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయి మాకు అక్కడ. ఒకటి ₹100 ఛార్జ్ చేశారు ఒక కిట్ క్యాట్ మిల్క్ షేక్కి. సో ఈ క్రౌడ్ని చూసి భయపడి ఓకే వెళ్ళిపోదాం బాబోయ్, ఈ బీచ్ రోడ్లో ఉండకూడదు అని అనుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. దట్టు ఫుల్ చాట్లు. ఆ రోజైతే ఎండలు బాగా కాసాయి. మేము వెళ్ళేటప్పుడు, మేము వెళ్ళి అప్రాక్స్గా ఒక టూ వీక్స్ అవ్వచ్చు. 2 సండేస్ బ్యాక్ అనమాట మేము వెళ్ళింది బీచ్ రోడ్ నుంచి. అలాగా ఇది లాస్ట్ వీడియో, ఒక మార్చి 22 వీడియో అనమాట. మార్చి 22 మా అక్కళ్ళ మ్యారేజ్ యానివర్సరీ, మా పెద్దక్కళ్ళది. మా పెద్దక్క మా ఇంటికొచ్చిందనమాట వాళ్ళ కోసం. ఆ రోజు సాటర్డే ఆర్ ఏదో మా అక్క నాన్ వెజ్ తిందని మా అక్కకి పులిహోర, మా మావయ్యకి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. వాళ్ళు మా ఇంటికొచ్చారు. ఎందుకొచ్చారు అంటే, పెద్దక్కకి ఇక్కడ దగ్గరలోనే బీచ్ రోడ్‌లో ఫ్లామ్ బీచ్ రెస్టారెంట్‌లో కొంచెం మేకోవర్ ఉంది. దానికోసం వచ్చింది. ఇదేమో రవ్వ కేసరనమాట. స్పెషల్స్ అంటూ అంత ఎక్కువ ఏం చేయలేదు. అప్పటికప్పుడు సడెన్‌గా రావడం. ముందు రోజే అనుకుంది. కాకపోతే వీళ్ళిద్దరూ వస్తారని తెలీదు. ఇద్దరు వస్తారని తెలియక కొన్ని కొన్ని అలా చేశాను. ఇది చికెన్ కర్రీ. నేను కూడా నాన్ వెజ్ తినను. రమేష్, మా మావయ్య తింటారు. లైక్ ఆ రోజు ఫ్రైడే అనుకుంటా, రైట్. ఫ్రైడే పడిందనుకుంటా మార్చి 22. అండ్ ఫైనల్లీ రైతా. అక్కడి నుంచి నేను, మా పెద్దక్క ది ఫ్లామ్ బీచ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా, అందులోనే మ్యారేజ్ ఈవెంట్ అనమాట. మేకోవర్‌కి చిన్నక్క తెలిసిన వాళ్ళు. చిన్నక్క కస్టమరు. పెద్దక్క, చిన్నక్క బ్యూటీషియన్స్ కదా, వాళ్ళు కస్టమర్స్. మేకప్ చేయమంటే వీళ్ళకి సర్టిఫికేట్ ఉంది మేకప్‌ది. అంటే వీళ్ళు సెమినార్స్ గట్టా వెళ్తూ ఉంటారనమాట. దట్టు బ్యూటీషియన్స్ కదా, వీళ్ళు ట్రస్ట్ చేస్తారు నేను వాళ్ళకన్నా బాగా చేస్తానని. అఫ్‌కోర్స్ నాకు కూడా నమ్మకం ఉంది, నేను కూడా చేస్తానని. అక్క అడిగింది, "నువ్వు నేను వెళ్దాం, మీ ఇంటికి దగ్గర కదా" అంటే ఓకే, వై నాట్ అనేసి నేను, తుల్విక, అక్క వెళ్ళామనమాట. అక్కడ వాళ్ళకి కొంచెం మేకోవర్ అది చేసాం. మేము ఆల్రెడీ చెప్పాం, వి ఆర్ నాట్ ప్రో మేకప్ ఆర్టిస్ట్ అండి. మీకు పర్లేదంటేనే వస్తాం అంటే, చాలా పెద్ద మ్యారేజ్ ఈవెంట్ అనమాట. వీళ్ళు చేసిన అన్నిట్లో ఇదే పెద్ద ఈవెంట్. చిన్నక్క, పెద్దక్క వెళ్తూ ఉంటారు. నేనే ఎప్పుడు వెళ్ళను. వాళ్ళు రమ్మంటారు కానీ, నాకు తుల్వికతో అవ్వక వెళ్ళననమాట. ఇది దగ్గరలో ఉంది కదా, ఓకే అనేసి వెళ్ళాను. చాలా పెద్ద ఈవెంట్ కదా, పర్లేదా మేమైతే ప్రో కాదంటే, లేదండి మాకు న్యాచురల్‌గా ఉండాలి అనేసి వాళ్ళు ముందుగానే చెప్పేశారు. న్యాచురల్‌గా ఉండాలి కదా, ఓకే అనేసి మేమైతే వాళ్ళకి మేకౌట్ చేశాం. నిజంగా మేము చేసిన దానికి ఆళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారనమాట. వాళ్ళు చెప్పారు, స్టార్టింగ్ మేము రిసెప్షన్ చేసినప్పుడు వేరే ఆవిడ కంగారు పడిపోయి ఎళ్ళిపోయింది. కంగారు పడిపోతే అమ్మో! టైం అయిపోతుందని వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంది. చేయించుకొని మళ్ళీ వాళ్ళు చేయలేదని రిటర్న్ మ్యారేజ్‌కి, అంటే రిసెప్షన్ కాకుండా మ్యారేజ్ టైంకి మా దగ్గరొచ్చి చేసుకుందనమాట. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ ఆ విషయం అక్కడ చెప్పారు కానీ, నేను అక్కడ నాయిస్ ఉందనేసి నేనింక అది కట్ చేసేసి ఇంక పెట్టలేదు. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో. కాకపోతే పోస్ట్ చేయడం ఎందుకులే, వద్దులే, అందరూ కమెంట్స్ చేస్తారు, మీకు అవసరమా అది ఇది అంటారు అనేసి నేను ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. చాలా రోజుల కిందటిదిది.
ఫైనల్ లుక్ అనమాట. మేము 3 మెంబర్స్ చేసాం బ్రైడల్. మిగతా వాళ్ళకి కొంతమంది చేసాం కానీ వాళ్ళకి ఫొటోస్ గట్రా తీయలేదు. వీళ్ళిద్దరికే ఫొటోస్ తీయడం వల్ల వీళ్ళిద్దరి ఫోటోవే పెట్టాం. అండ్ ఇది మీకు నచ్చితే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే అక్క వాళ్ళు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #tulika. Follow for more. Bye bye.